అధ్యక్ష, ఇక్కడ ఒక కీలకమైన అంశం. పాదయాత్రలో కూడా నన్ను మీ సేవా ఆపరేటర్స్ చాలా మంది నన్ను కలిశారు. గత ప్రభుత్వం గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వచ్చింది కనుక మీ సేవకి సర్వీసెస్ కట్ చేశారు అధ్యక్ష. మన మీ సేవ కూడా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ లో ఉండేది మొన్నటి వరకు. మళ్ళీ తర్వాత ఫైల్ రన్ చేసి తిరిగి మళ్ళీ ఐటీ డిపార్ట్మెంట్ కి అందజేశారు అధ్యక్ష. ఇప్పుడు ఎటుగో ఐటీ సెక్రటరీ గారు, జిఎస్డబ్ల్యూ సెక్రటరీ ఒకరే కనుక ఇంకా ఈజీగా ఉంటుంది. మీ సేవను కూడా ప్యారలల్ గా అంటే ప్రజలకు అవకాశం ఇద్దాం. జిఎస్డబ్ల్యూఎస్ కి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు, అంటే మీ సేవకి వెళ్ళాలంటే మీ సేవకి వెళ్ళొచ్చు, లేదంటే వాట్సాప్ ద్వారా సర్వీసెస్ అందజేసుకోవచ్చు. ఈ మూడు బలోపేతం చేసే బాధ్యత, ప్రతి సర్వీస్ కూడా మీ సేవకు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ మీ సేవ ఆపరేటర్స్ కి మన ప్రభుత్వం హామీ ఇస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని కోరారు. తప్పనిసరిగా అది నెక్స్ట్ సెషన్ ముందరలో నేను మధ్యలో ట్రైనింగ్ సెషన్ పెడతాం. ఎందుకంటే అందరికి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఆ అవగాహన వచ్చిన తర్వాత మీకు కూడా మంచి సలహాలు ఇవ్వగలుగుతారు, ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతారు. మెరుగైన సర్వీసెస్ ఎలా అందజేయాలని దానిపైన మీరు కూడా మంచి సూచనలు ఇవ్వగలుగుతారు కనుక తప్పనిసరిగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ గౌరవ సభ్యులకే కాదు ప్రజలకు కూడా, చాలా మంది సభ్యులు చెప్పారు, ప్రజలకు కూడా ఇవ్వాలి, వాళ్ళు కూడా అవగాహన తీసుకొస్తే బాగుంటుందని చెప్పారు. తప్పనిసరిగా అది కూడా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఆధ్వర్యంలో అది కూడా చేపడతామని గౌరవ సభ్యులకు తెలుపుతున్నా అధ్యక్ష. సర్టిఫికెట్స్ పైన 6 నెలలకు ఒకసారి రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని, అంటే ఎందుకు ఇది ఉందని గౌరవ సభ్యులు